మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతం అండి. సో, ఈరోజుటి నుంచి మనం బాధ యొక్క మూలాన్ని ఎలా తెలుసుకోవాలి అన్న దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అన్‌కాన్షియస్‌గా అంటే అవేర్‌గా లేకుండా అపస్మారకపు స్థితి అనేది ఒక దుఃఖం అని అంటారు ఓషో. మనం ఎందుకు దుఃఖంతో ఉన్నామంటే, మనం ఏం చేస్తున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, ఏమి అనుభూతి పొందుతున్నామో అన్న ఎరుక లేకుండా మనం వాటన్నిటిని చేస్తున్నాం కాబట్టి. అందుకే ఎడతెగకుండా మనల్ని మనం ప్రతి క్షణం వ్యతిరేకిస్తూ ఉంటాము. ఎందుకంటే అవేర్‌గా మనం ఉండట్లేదు కాబట్టి. పని ఒకవైపు జరుగుతూ ఉంటుంది. ఆలోచనేమో ఇంకొక దిక్కు పోతూ ఉంటుంది. అనుభూతి, భావన ఇంకోవైపు ఎక్కడో ఉంటాయి. సో, అలా మనం ముక్కలు ముక్కలుగా విడిపోయి బ్రతుకుతూ ఇంకా ఎక్కువగా ముక్కలమైపోతూ ఉన్నాము. ఇదే దుఃఖానికి కారణం. దుఃఖమంటే ఇదే. సో, ఎప్పుడైతే మన ఆలోచన, మన పని, మన అనుభూతి, మన భావన అన్నీ కూడా ఒక్కదాని మీదే అవేర్‌గా మనం ఉంటూ కేంద్రీకరిస్తే అప్పుడు దుఃఖమనేది మన చెంతకే రాదు. సో, మనం మన యొక్క ఏకత్వాన్ని, పూర్ణత్వాన్ని ఇలా విడివిడిగా ముక్కలైపోతూ ఉండటం వల్ల పోగొట్టుకుంటున్నాం. మనం బొత్తిగా కేంద్రం అంటే సెంటర్ పాయింట్ అనేది ఏమీ లేకుండా ఒక పరిధిలాగా మారిపోయాం. అప్పుడేమవుతుంది అలా మారిపోవడం వల్ల సహజంగానే లయబద్ధం కాని జీవితం దుఃఖపూరితంగా, విషాదంగా, బరువు భారాన్ని చచ్చినట్లు మోస్తూ బాధగా తయారవుతుంది. ఎలాగో అలాగా మనం ఆ బాధని కాస్త నొప్పి తగ్గించేటట్లు చేసుకుంటాం. అలా నొప్పిని పోగొట్టుకోవడానికి వేల కొద్దీ రకాల మందులున్నాయి కదా! అవి ఒక మత్తు మందులు కావచ్చు. మత్తు మందులంటే ఇక్కడ మద్యం మాత్రమే కాదు. ఓషో ఏమంటారు అంటే చాలా ఖచ్చితంగా చెప్తున్నారు ఓషో. ఈ మతాలు అని చెప్పుకొని పిలువబడేదంతా కూడా నల్ల మందులా పనిచేస్తుంది బాధల్లో ఉన్న మనుషులకి అని. దుఃఖంలో ఉన్న మనుషులకి అని అంటున్నారు ఓషో. సో, మతాలుగా చలామణి అయ్యే ఈ వ్యవస్థలన్నీ జనాలను మత్తులో పడవేస్తున్నాయి. సహజంగానే మతాలన్నీ మత్తుమందుల వాడకాన్ని వ్యతిరేకిస్తాయి కదా! ఎందుకు అంటే ఆ మతాలే అదే మత్తుమందు బజారులో వ్యవహరిస్తుంది. అంటే అదే మత్తుమందు బజారులా వ్యవహరిస్తుంది కాబట్టి అంటారు ఓషో. ఆ మత్తుమందులు వాడుతూ ఉన్న వాళ్ళకి ఈ మతాలు, దేవుడు, భక్తి ఇదేమీ అవసరం లేదు. అది వాడని వాళ్ళకి మత్తుమందులా పనిచేసేది ఈ మతాలే. అందుకే ఈ మతాలు మత్తుమందులాంటివి అంటున్నారు ఓషో. అందుకే వీరికి మత్తుమందులు అమ్మేవారు పోటీదారులు అంటారు. ఎవరికి? ఈ మతాలను అనుసరించే వాళ్ళకి, మత పెద్దలకి వీళ్ళందరికీ మత్తుమందులు అమ్మేవారు పోటీదారులట. ఒకవేళ జనాలు నల్లమందు తీసుకుంటే వారు మతం, దైవభక్తి లేని వారు కావచ్చు. వారికసలు మతం అవసరమే లేదు కదా! వారికి కావలసిన నల్లమందు దొరికినప్పుడు ఈ దైవం, ఈ మతం గురించి వారెందుకసలు తాపత్రయపడతారు? ఆ నల్లమందు చాలా చీప్. అందులో తక్కువ పాలు పంచుకోవడం ఉంటుంది. అంటే ఒకవేళ జనాలు ఆహ్, ఎల్ఎస్‌డి లాంటి ఆధునికమైన మందులు తీసుకుంటే సహజంగానే వారు మతపరంగా అవ్వనే అవ్వరు కదా! ఎందుకంటే మతం అనేది చాలా ఆదిమమైన మందు. అందుకే మతాలన్నీ మత్తు మందులకు వ్యతిరేకంగా ఉంటాయి అంటున్నారు ఓషో. దానికి కారణం ఏం చెప్తున్నారు ఓషో? ఆహ్, వారు నిజానికి మత్తు మందులకు వ్యతిరేకం కాదు. కానీ వ్యతిరేకంగా ఉండటానికి కారణం ఏమిటి అంటే, ఆ మత్తుమందు వ్యాపారులు మతాల వారికి పోటీదారులు కాబట్టి, ఒకవేళ జనాల్ని మత్తుమందులను వాడకుండా చేస్తే వారు
తప్పకుండా మత గురువుల వలలో చిక్కుకుంటారు. ఎందుకంటే మిగిలి ఉన్న దారి అదొక్కటే కదా అంటారు ఓషో. ఇదే మతాచార్యులు మనపై పెత్తనం చెలాయించడానికి దారి అంటారు ఓషో. ఇలా చేస్తే మతం అనే మత్తుమందు మాత్రమే బజారులో మిగులుతుంది కదా! మిగిలినవన్నీ చట్ట వ్యతిరేకంగా తయారైపోతాయి. ఈ మతాలనే మత్తుమందు మాత్రం చట్ట వ్యతిరేకంగా తయారవ్వదు. సో, ప్రజలు బాధలలో జీవిస్తున్నారు. ఎందువల్ల బాధల్లో, దుఃఖాల్లో జీవిస్తున్నారు? వారి ఆలోచనలు ఒకవైపు, వారు చేసే పని ఇంకోవైపు, వారి అనుభూతులు, భావాలు మరెక్కడో ఇంకోవైపు ఉంటాయి. ఇలా విడివిడిగా విడిపోవడం వల్లే మనుషులకు బాధలు, దుఃఖాలు అనేవి వస్తున్నాయి. సో, ఇలా ప్రజలు బాధల్లో జీవిస్తున్నారు. దాంట్లో నుంచి బయటపడడానికి 2 మార్గాలున్నాయి. ఫస్ట్ దారి ఏంటి అంటే ధ్యానపరులు అవ్వచ్చు. అంటే చురుగ్గా, వేరుగా, చైతన్యంగా ఇలా అనమాట. ఇది చాలా కష్టతరమైనదే. దీనికి గుండె ధైర్యం కూడా కావాలి ఈ మార్గాన్ని ఫాలో అవ్వడానికి. తేలికైన, చవకైన దారి ఏమిటి అంటే, మనల్ని మనకున్న దానికంటే ఎక్కువ ఎక్కువగా తెలివి తప్పిన స్థితిలో ఉండేటట్లు చేసుకొని, అంటే అపస్మారకపు స్థితిలోకి మనల్ని మనం తీసుకువెళ్ళి, మన దుఃఖాన్ని మనం అనుభూతి పొందకుండా తప్పించుకోవచ్చు. ఏదైతే మనల్ని పూర్తిగా మొద్దుగా చేస్తుందో అలాంటి ఏదో ఒక మత్తుమందు అంటే నొప్పిని పోగొట్టేది, అంటే బాధని పోగొట్టేది. అది మనల్ని ఎంతగా అపస్మారకం చేస్తుందంటే, ఆ తెలివి తప్పిన స్థితిలో మనం మన బాధల్ని, ఆతృతలను, ఆవేదనలు, క్షోభలను, అర్థం లేని జీవితాన్ని మర్చిపోయి హాయిగా ఉండవచ్చనమాట. కొంతమంది బాధగా ఉన్నప్పుడు షాపింగ్‌కెళ్ళిపోతారు. షాపింగ్‌లో మనసు ఫుల్‌గా అందులో పడిపోయి, ఆ బాధలన్నీ మర్చిపోతారు. కొంతమంది సినిమాకెళ్తారు, కొంతమంది పార్కులకెళ్తారు, కొంతమంది ట్రెక్కింగ్‌కెళ్తారు, కొంతమంది టూర్స్‌కెళ్తారు. ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా! అయన్నీ ఎందుకు? ఆ ఉన్న బాధల్ని మర్చిపోవడానికి. అవి మర్చిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళి, ఆ బాధల నుండి విముక్తి పొందుతున్నామని ఫీల్ అవుతూ ఉంటారంతే. సో, ఇది ఒక దారి. ఇంకొక దారి ఏమిటి అంటే అంత నిజమైంది కాదు ఈ దారి. రెండవ దారి మన బాధని కొంచెం సౌఖ్యంగా ఉండేటట్లు, కొంచెం భరించగలిగేటట్లు, కొంచెం వీలుగా, సులువుగా ఉండేటట్లు చేస్తుంది. కానీ అది మనకు సాయం చేయదు. అది మనల్ని మార్చనే మార్చదు. అసలు బెస్ట్ థింగ్ ధ్యానపరులుగా ఉంటే హాయిగా ఉంటాం. చురుగ్గా, వేరుగా, చైతన్యంగా. కానీ అలా ఉండటానికి చాలా ధైర్యం కావాలి. అదంత ఈజీ కాదు. సో, తేలికైన మెథడ్ ఏమిటి అంటే మనల్ని మనం ఏదో ఒక అనుభూతిలోకి తీసుకువెళ్ళి, ఒక అపస్మారక స్థితిలోకి తీసుకువెళ్ళి, ఆ బాధల్ని మర్చిపోయేటట్టు చేసుకోవడం. రెండవ దారి ఏమిటి అంటే, మన బాధని కొంచెం సౌఖ్యంగా ఉండేటట్లు, కొంచెం భరించగలిగేటట్లు, కొంచెం వీలుగా, సులువుగా ఉండేటట్లు చేసుకోవడం. కానీ దీనివల్ల మనకసలు ఉపయోగం అనేదేమీ ఉండదు. ఇది మనల్ని అస్సలు మార్చదు. అయితే ధ్యానం ద్వారా జరిగేది రూపాంతరం ఒక్కటే. ఎందుకు అంటే ధ్యానం అనే పద్ధతి ఒక్కటే మనల్ని అవేర్‌గా చేస్తుంది. ఓషో లెక్క ప్రకారం ధ్యానం ఒక్కటే వాస్తవమైన ఒకే ఒక మతం. మిగతాదంతా మాయాతంత్రం, దగ, మోసం అంటారు ఓషో. చాలా రకాలైన కంపెనీలకు చెందిన నల్లమందులున్నాయి అంటారు. అవేంటి క్రైస్తవ మతం, హిందూ మతం, ముస్లిం మతం, జైన మతం, బౌద్ధ మతం ఇలా ఉన్న మతాలన్నీ అనమాట. కానీ ఇవన్నీ కూడా వివిధ రకాల కంపెనీల తయారీల మందులు పోసి ఉన్న సీసాలు లాంటివే. ఈ సీసాలు రకరకాలైనా కూడా వాటి లోపల ఉన్న మందు మాత్రం ఒక్కటే. అవన్నీ కూడా మన బాధలకి మనం సర్దుకుపోయేటట్లు చక్కగా సాయం చేస్తాయి. ఇక్కడ ఓషో ప్రయత్నాలన్నీ కూడా మనల్ని బాధలకి అతీతంగా తీసుకువెళ్ళాలని, బాధలకి సర్దుకొని పోవాల్సిన అవసరం లేనే లేదు అంటారు. సో, ఈ బాధల నుంచి పూర్తిగా విముక్తి పొందడానికి మంచి అవకాశం ఉంది. కానీ ఆ మార్గం
కొంచెం కష్టమైనదే. ఆ దారి మన సత్తా చూపించుకునే బాట అవుతుంది. మనం మన శరీరం గురించి ఎరుకగా అవ్వాలి. మనం ఆ శరీరంతో ఏం చేస్తున్నామన్న అవేర్‌నెస్ మనకి కలగాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది. సో, ఈ అవేర్‌నెస్‌ని అంటే మనం చేసే పని, మన ఆలోచన, మన భావం, మన అనుభూతి అన్నీ ఒక్కచోటే ఒక సెంటర్ పాయింట్‌గా కేంద్రీకరించి అవేర్‌గా ఉండటాన్ని మనం ఈ క్షణం నుంచి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టేద్దాం. ఏమంటారు? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.